సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భయాందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ఇనుపరాడ్ల లోడ్ కంటైనర్ను అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కంటైనర్లో ఉన్న రాడ్లు బస్సు ముందు అద్దాన్ని పగలగొట్టుకొని లోపలికి చొచ్చుకుపోయాయి. బస్సు ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులపైకి ఈ ఇనుపరాడ్లు గుచ్చుకోవడంతో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టిన పోలీసులు రాడ్ల మధ్య చిక్కుకుపోయిన వాళ్లని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గాయపడిన వాళ్లని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 42. ఎట్లా ఆగి ఉన్న లారీని ఢీకొన్నదా బస్సు? అది తెలియదు అన్న, అది ఆ టైంకి అందరు పడుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఏలూరుకి వెళ్తాను. అసలు ఏం జరిగిందన్న? అట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలియదు. ముందు మాకేం కనబడదు. మీరు బస్సులో ఉన్నారా? బస్సులో మీకేమన్నా దెబ్బలు లేదు. గాయాలు?